హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోషి శర్మ. ఈరోజు పంజాబ్ కను ముంబైకి మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ పంజాబ్ కి. సీజన్ స్టార్టింగ్ లో చూసుకుంటే ఫస్ట్ 2 వీక్స్ లో పంజాబ్ ఆడిన 6 మ్యాచెస్ కి 6 గెలిచింది. లాస్ట్ 4 మ్యాచెస్ కి 4 ఓడిపోయింది. సో కాబట్టి ఈ రోజు కంపల్సరీగా ముంబై మీద గెలవాల్సిన పరిస్థితికి వచ్చింది పంజాబ్. ఇంకా గెలవలేదంటే ఇంకా పంజాబ్ కూడా ఈ సంవత్సరం 2026 ఐపీఎల్ నుంచి గుడ్ బై చెప్పినట్టే. చూడాలి మరి పంజాబ్ గెలుస్తో గెలవదో. టీం అంతా బానే ఉంది, వాళ్ళలో పెద్దగా మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఏం లేదు. ఒకటే ఉండిద్ది, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ మంచిగా చేసి యుజ్వేందర్ చాహల్ లాంటి బౌలర్ ని బాగా యూజ్ చేసుకుంటే బెటర్ అని నా పర్సనల్ ఒపీనియన్. ఇక ముంబై గురించి అన్ఫార్చునేట్లీ ముంబై గురించి మాట్లాడాలంటేనే చాలా బాధగా ఉంది. ఎందుకంటే ముంబై టీమ్ లో ఉంది ఓన్లీ ముంబై ప్లేయర్స్ కాదు, ఇంటర్నేషనల్ ప్లేయర్స్, ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి అసలు ఇలాంటి పర్ఫార్మెన్స్ అనేది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. హార్దిక్ పాండ్యా ఇవాళ కూడా మ్యాచ్ ఆడే అవకాశాలు లేవంటున్నారు. అతనికి ఇంజురీ లేదు, ఏమీ లేదు. ఈ సంవత్సరం ఇంకా అతనికి ముంబైకి అయిపోయింది కాంట్రాక్ట్. తేడాలు వచ్చేసింది, ఇంకా ఆడదలుచుకోలేదు ముంబైకి. సో అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇయర్ వేరే టీంకి వెళ్ళిపోయి మంచిగా ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేసుకుంటే బెటర్ ముంబై ఇండియన్స్ కాకుండా. ఎందుకు, హార్దిక్ పాండ్యా కూడా మంచి ప్లేయరే, అతన్ని పద్దాకలు అనటానికి లేదు. హీ ఈజ్ ఆల్సో వెరీ బెస్ట్ ఆల్రౌండర్ మన ఇండియాలో. మిడిల్ ఆర్డర్లో బౌలింగ్ వేసి బ్యాటింగ్ ఆడే ప్లేయర్లో చాలా అరుదుగా ఉంటారు. వాళ్ళలో హార్దిక్ పాండ్యా కూడా ఒకడు. ముంబైతో గడిచిన కొన్నాళ్ళ నుంచి గొడవలు అవడం వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేసి ఇంకా ఆఖరికి టీం నుంచి బయటకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఓకే, పంపించేయండి, నెక్స్ట్ ఇయర్ వేరే టీంకి ఆడుకుంటాడు. మీరు కూడా నెక్స్ట్ ఇయర్ వేరే టీంని సెట్ చేసుకుంటే ముంబై ఇండియన్స్ కూడా నెక్స్ట్ ఇయర్ మొత్తం రీఫ్రెష్ చేసుకుని వచ్చిద్దని అనుకుంటున్నాను. ముంబై ఇండియన్స్ ఈ సీజన్ ఇంకా అయిపోయింది, ఇంకా జస్ట్ ఫార్మాలిటీ గేమ్స్ మిగిలి ఉన్నాయి అంతే. సబ్స్క్రైబ్ చేసుకుని టచ్లో ఉండండి, నాతో చెప్తాను ఇలాంటి ముచ్చట్లు బోల్డ్ అని.